శ్రీశైలంలోని చంద్రావతి కళ్యాణ మండపం నందు శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ఏఈఓ చంద్రశేఖర్రెడ్డి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం నిర్వహించి అనంతరం చైర్మన్ గా పోతుగుంట రమేష్ నాయుడిని ఎన్నుకుని చైర్మన్ గా ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యదర్శి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, మాతంగి పీఠాధిపతి రవీంద్రస్వామి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్, బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి పాల్గొని మంత్రి మాట్లాడుతూ ఎంతో నిబద్ధతతో ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం పార్టీ సేవకు పనిచేస్తున్న పోతుగుంట రమేష్ నాయుడికి ఎంత పెద్ద గొప్ప అవకాశం రావడం చాలా శుభ పరిణామం. వారికి శుభాకాంక్షలు. వారు సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా పాలక మండలి పని చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు విచ్చేశారు. కార్యక్రమానంతరం వారికి ఘనంగా సన్మానించడం జరిగింది.